రిపోర్ట్ చేసాం కదా, అలాగే ఇప్పుడు కూడా చేద్దామా? నీ మార్క్స్ చూపిస్తానా సబ్స్క్రైబర్స్కి? ఓకే, లాస్ట్ టైము హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మార్క్స్ పెట్టాం కదండి మా శ్రీయంశ్వి. ఈసారి మార్క్స్ ఎలా వచ్చాయో మీకు మేము వీడియో చేసి చూపిస్తాం, మార్క్స్ ఎలా వచ్చాయో ఏంటని. మార్క్స్తో పాటు మా శ్రీయంశ్కి ఒక గిఫ్ట్ కూడా వచ్చింది, ప్రైజ్. అది కూడా మీకు చూపిస్తాము. ఓపెన్ చేద్దాం. వాళ్ళు శ్రీయంష వెళ్ళి నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురా. ప్రోగ్రెస్ రిపోర్ట్ అండ్ నీకు వచ్చిన ప్రైజ్ తీసుకురా, చూపిద్దాం. ఓకేనా? ఓకే, లాస్ట్ టైము నీకు ఎంత వచ్చింది పర్సంటేజ్? 97.4 వచ్చింది కదా. ఈసారి 97 వచ్చింది, కొంచెం తగ్గింది కదా. యాక్చువల్లీ నీకు ఈసారి నేను ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాను, మా చిన్న పాప వచ్చేయాలి వీడియోలోకి. ఎందుకంటే చాలా బాగా ప్రిపేర్ అయ్యావు నువ్వు. ఎలా ప్రిపేర్ అయ్యావు చెప్పు? ఎగ్జామ్ 5 టైమ్స్ చదివి, హిందీ అయితే ఇంకా సార్లు చదివాను, చాలా సార్లు చదివాను. అయినా ఎందుకు తక్కువ వచ్చాయి? స్మాల్ మిస్టేక్స్ మాత్రమే అవి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల తనకి మార్క్స్ పోయాయి. యాక్చువల్లీ ఎంత వచ్చిందంటే 70కి 61.25 వచ్చింది. యావరేజ్ 94.8% వచ్చింది. ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాను. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి అయితే కనుక 69 మార్క్స్ వచ్చాయి 70కి. ఈసారి 61 వచ్చాయి. అవి కూడా స్మాల్ మిస్టేక్స్. మిగతా అన్నీ కూడా బాగానే వచ్చాయి మార్క్స్ అని కూడా. టోటల్ అయితే 97% వచ్చింది. తను డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే స్కూల్ నుంచి రాగానే, అంటే మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతుంది స్కూల్కి, మళ్ళీ వచ్చేసరికి 2 అయిపోతుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తావు చెప్పు? ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి, డిన్నర్ కాదు ఆఫ్టర్నూన్ డిన్నర్ అన్నారు, లంచ్ తినేసి ఫ్రెష్ అప్ అవుతాను. ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత 6 to 7 వరకు చదువుకుంటాను. దానికన్నా ముందు పాలు తాగి స్నాక్స్ ఏమైనా తిని అప్పుడు 6 to 7:30 వరకు చదువుకుంటా. ఏ రోజు రివిజన్ ఆ రోజు, ఏ రోజు క్లాసెస్ ఏ రోజు తనకి డైలీ ఏం చెప్పారో అవన్నీ కూడా ఆ రోజే కంప్లీట్ చేసుకుంటుంది. రివిజన్ టైంలో అయితే కనుక తనకి టైం టేబుల్ లాగా వేసి చదివిస్తాను అనమాట నేను. అంటే మర్చిపోతుంది అని చెప్పేసి అలా రిపీటెడ్గా చదువుతూ ఉంటుంది. ఇచ్చిన రివిజన్ అంతా బాగానే వచ్చాయి. ఎక్కడ తగ్గాయి అంటే హిందీ ఒకటే తగ్గింది కొంచెం, మిగతా అన్నీ పర్లేదు బాగానే వచ్చాయి. రీడింగ్ అండ్ రైటింగ్ మాత్రం యావరేజ్ చూసుకుంటే 93.8 ఉంది. 67 మార్క్స్కి వచ్చి, అంటే వీళ్ళకి 70 మార్క్స్కి ఉంటుంది టెస్ట్. 30 మార్క్స్ ఏంటంటే వీళ్ళకి రౌండ్ టెస్ట్లు అవుతాయి, అందులో నుంచి యాడ్ చేస్తారనమాట. అన్నీ బాగానే వచ్చాయి. లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి 97.8, పోయిటరీ లిటరేచర్ వచ్చి 98.5, రీడింగ్ అండ్ రైటింగ్ 93.8, స్పెల్లింగ్స్ 98. యావరేజ్ అంటే ఇది యావరేజ్ చెప్తున్నాను నేను. హిందీ వచ్చి 94.8, మ్యాథ్స్ అయితే 100కి ఈవీఎస్ 97.3 అండ్ కంప్యూటర్ 97.5. టోటల్ 97% వచ్చింది. ఓకే, ఇంకా నీకేంటి వచ్చి ప్రైజ్ ఏమొచ్చింది అంటే మీకు ఒక విషయం చెప్పాలి. కానీ రీల్స్ చేస్తుంది, నెక్స్ట్ ఇంట్లో కూడా అలా చేస్తూ ఉంటుంది, రీల్స్ అది చేస్తుంది. తనకంటే చదివే టైం ఎక్కడ ఉంటుంది, ఎలా అంటే మార్క్స్ అవి ఎలా వస్తాయని మీరు అనుకోవచ్చు. కానీ పర్లేదు బాగానే చదువుతుంది. ఇంతకుముందు అయితే క్లాసికల్ డాన్స్ కూడా వెళ్ళేది, కొంచెం బ్రేక్ వచ్చింది ఎగ్జామ్స్ టైం వల్ల, మళ్ళీ అది కూడా జాయిన్ అవుతుంటాను. చదివితే యాక్టివిటీసే పిల్లలకి కంపల్సరీ. ఈ రోజులో అయితే నేను ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. అది డాన్స్ అవనివ్వండి, సింగింగ్ అవనివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, స్పోర్ట్స్ అవనివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఈ రోజుల్లో పిల్లలు ప్రతి దాంట్లో కూడా ఉండాలి అని నా ఉద్దేశం. నేనే కాదు, మా వారు కూడా అలా ఎంకరేజ్ చేస్తారు బాగా. వాళ్ళకి ఏది ఇష్టమో అందులోకి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని పంపించాలి అని చెప్పి. మా పాపకి డాన్స్ అంటే ఇష్టము, అందుకే నేను క్లాసికల్ డాన్స్లో జాయిన్ చేశాను. సరే, తనకి ఏదో సర్టిఫికేట్ అండ్ ప్రైజ్ కూడా వచ్చింది, చూద్దాము. సిట్ అండ్ డ్రా కాంపిటీషన్ అంట. ఏమొచ్చిందో చూద్దామా? ఓపెన్ చేద్దాం. చెయ్యి ఏమొచ్చిందో చూద్దాం. You are so excited. నేను తీస్తానా? చెల్లి కూడా ఎక్సైటింగ్ గా ఉంది. నా ప్రైజ్ ఒకటి చూడాలి. అవునా? నువ్వు ఎప్పుడు స్కూల్కి వెళ్తావు చెప్పు అందరికి, వాళ్ళకి చెప్పు. నేను నెక్స్ట్ మంత్ స్కూల్కి వెళ్ళిపోతానని చెప్పు. నెక్స్ట్ మంత్ అంటే జూన్కి వెళ్ళిపోతాను స్కూల్కి అని చెప్పు. అవునా? ఏ స్కూల్కి వెళ్తావు? అక్క స్కూల్కి వెళ్ళిపోతాను కూడా. అమ్మ ఏదో ఇచ్చా దీనికి.
ఆర్ట్ అడ్వెంచర్ అని చెప్పి ఇంట్లో 15 కలర్స్ ఉన్నాయి. ఇచ్చారు. చూద్దాం అవేంటది చూపించు. ఏంటంటే అడ్వెంచర్ 1 ఇచ్చారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ బుక్ ఇచ్చారనమాట. దాంతోపాటు అంటే ఇవన్నీ హాలిడేస్లో చేసుకోవడానికి ఇచ్చారు. మీకు ఇంట్లో కూర్చొని అలా చేయకుండా ఇవన్నీ చేస్తామని అన్నీ చేయాల్సి ఇచ్చేసారు ముందు ఇలాంటి కలరింగ్స్ ఇచ్చారు. బుక్స్ అవి ఇచ్చారు. సర్టిఫికేట్ ఒకటి ఇచ్చారు. క్రయాన్స్ ఏటమ్మా అది సర్టిఫికెటా? సర్టిఫికెట్ ఏటమ్మా ఇంకోసారి సర్టిఫికెట్ అన్నా సబ్స్క్రైబర్స్ ఫలిసుడు. ఓపెన్ చేస్తాం. సో ఇది మా శ్రీయంష ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్గా. సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళింది. ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించండి. ఇదిగోండి మీరు చెప్పింది మీరు నమ్మియాలా? నమ్మండి, ఇదిగో నిజమే కదా. ఇంకా ఇరేజర్ కూడా ఇచ్చామా? అన్నీ ఇస్తారు. లాస్ట్ టైం ఏమేమి పెట్టారు సైన్ టీచర్స్? సహస్ర is highly motivated child and has performed extremely well అని రాశారు. ఈసారి సహస్ర has leadership qualities అంట. యాక్చువల్లీ తన క్లాస్ మానిటర్. her performance is good. ఓకే గోల్ చేయకండి. సరే బాయ్ చెప్పు సబ్స్క్రైబర్స్. మా శ్రీయంష సెకండ్ స్టాండర్డ్కి వెళ్తుంది కదా, మీ అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా తను బాగా చదవాలి, మంచి మార్క్స్ రావాలి. అలాగే రీల్స్ తోటి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. అందరూ అంటే రీల్స్ చూస్తున్నారు, రీచ్ అవుతున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసిన రీల్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ బాయ్.